నీతి కథలు టీవీ 1910వ సంవత్సరం కృష్ణానదికి అవతల ఉన్న లోపిపల్లి గ్రామం. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు, దానికొక పెద్ద తొర్ర ఉన్నాయి. ఆ ఊరిలో భద్రయ్య, అతని భార్య రాజమ్మ మరియు పొరుగింటి రంగయ్య, అతని భార్య సీతమ్మ మహా పిసినారులు. రాత్రి 8 గంటల సమయం. రాజమ్మ చీకట్లోనే కూర్చొని గుసగుసగా, ఏమండి భద్రయ్య గారు, ఆ కిటికీ తలుపులు గట్టిగా వేశారా లేదా? ఈ ఊర్లో అందరికీ చెవులెక్కువే. మనం మాట్లాడుకునేది పక్కింటి రంగయ్య గారికి వినిపిస్తే మన కొంప కొల్లేదే. ఆయన ఆ దీపం ఎందుకు ఆర్పుతారు? నా చేతిలో ఉన్న ఈ 10 బంగారు కాసులు లెక్క పెట్టుకోవద్దా? భద్రయ్య విసుగ్గా, ఓసి పిచ్చిదానా, దీపం వెలిగిస్తే నూనె దండగదా? అయినా బంగారం లెక్క పెట్టడానికి కళ్ళెందుకే? చేత్తో పట్టుకుంటే ఆ స్పర్శజాలు. అది ఇత్తడో బంగారమో ఇట్టే తెలిసిపోద్ది. ఈరోజు సంతలో మన ఉల్లిపాయలు వంకాయలు ఎంత బాగా అమ్ముడుపోయాయో చూసావా? ఆ పట్నం వ్యాపారికి మన సరుకు అంటగట్టి ఈ కాసులు సంపాదించాను. మీ గొప్పలాపండి. సరుకు పండించడానికి నేను పడిన కష్టం మీకు తెలీదు. పొద్దున్నే లేచి పేడ నీళ్లు చల్లి చెరువులో నుండి నీళ్లు మోసుకొని వచ్చి పోశాను. ఎరువు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మీరు. పశువుల పేడ ఏరకొచ్చి వేశాను. అందుకే కదా అంత లాభం వచ్చింది. ఈ కాసులు నా కష్టార్జితం. సరే సరే, నీ కష్టమే. కానీ ఇప్పుడు ఈ 10 బంగారు కాసులు ఎక్కడ దాయాలి? మన బీరువాకి ఉన్న తాళం పోయింది. కొత్త తాళం కొనాలంటే కనీసం 2 అణాలు అవుతాయి. 2 అణాలంటే సామాన్యమైంది కాదుగా. రాజమ్మ తల కొట్టుకుంటూ, 2 అణాలకు ఏడుస్తూ 10 బంగారు కాసులు దొంగల పాలు చేస్తారా ఏమిటి? పోనీ వంటగదిలో ఆ పాత చింతపండు జాడీలో వేసేద్దామా? చింతపండు జాడీనా? వాసన వచ్చేస్తుంది. పైగా రేపు పొద్దున్న నువ్వు వంట చేసేటప్పుడు ఏమరపాటుగా ఆ కాసుల్ని కూడా పులుసులో వేసి మరిగించగలవు. నీ మతి మరుపు నాకు తెలీదా? నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఉపాయం ఉంది రాజమ్మ. రాజమ్మ ఆసక్తిగా, ఏంటది? భూమిలో గొయ్య తీసి పాతేస్తారా? పోయినేడాది అలాగే చేసి వర్షాలకు ఆ గుంట ఎక్కడుందో మర్చిపోయి వారం రోజులు ఇల్లంతా తవ్వాం, గుర్తుంది కదా? ఈసారి భూమి కాదు రాజమ్మ, మన ఊరి మధ్యలో ఆ పాత మర్రి చెట్టును చూసావా? దానికో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర చాలా లోతుగా ఉంటుంది. ఎవ్వరూ దాని దరిదాపుల్లోకి వెళ్లరు. ఎందుకంటే అందులో పాములుంటాయని ఊరి జనం భయం. కానీ నేను పగలు వెళ్ళి చూశాను. అందులో ఏ పాములు లేవు, ఏమీ లేవు. ఈ రాత్రికి రాత్రే వెళ్ళి మన కాసుల మూటని ఆ తొర్రలో పడేసి వస్తాను. మనకి ఏ దొంగల భయమూ ఉండదు. కొత్త తాళం కొని ఖర్చు తప్పుద్ది. రాజమ్మ సంతోషంగా, అబ్బా భలే ఉపాయం చెప్పారు భద్రయ్య గారు. మీరు పిసినారోళ్లే గాని మీ బుర్ర మాత్రం చురుకుగా పనిచేస్తుంది. కాని రాత్రిపూట ఎవరైనా చూస్తే? ఎవ్వరూ చూడరు. ఈ ఊళ్ళో అందరూ నాకంటే పిసినారులు. చలికి వణుకుతూ రగ్గుల్లేక తొందరగా పడుకుంటారు. నువ్వు తలుపు గడిగేసుకుని కూర్చో, నేనెళ్ళి ఆ చెట్టు త్వరలో ఈ మూట పడేసి వస్తాను. భద్రయ్య బయలుదేరుతాడు. అదే సమయంలో పక్క ఇంట్లో రంగయ్య సీతమ్మల సంభాషణ. ఏవండి రంగయ్య గారు, నిద్ర రావడం లేదా? ఆ పాత పంచనే పదే పదే కుడుతున్నారు. అది అతుకుల బొంతలా తయారైంది. రేపేమైనా పండగొస్తే ఆ అతుకులు పంచె కట్టుకుని వెళ్తారా ఏమిటి? ఒక కొత్త దోవతి కొనుక్కోవచ్చు కదా. కొత్త దోవత? ఏమే సీతమ్మా, నీకు మతిపోయిందా? కొత్త బట్ట కొంటే ఏమైనా కడుపు నిండుద్దా? ఈ పాత పంచె ఇంకో 5 ఏళ్ళు సునాయాసంగా వచ్చుద్ది. ఇవాళ మనం ఆవు పాలమ్మి ఎంత సంపాదించామో తెలుసా? 15 వెండి రూపాయలు. ఆ డబ్బుతో పట్నం వెళ్లి బట్టలు కొంటే లక్ష్మీదేవిని ఇంట్లో నుంచి తరిమేసినట్టు. అవునులేండి, మీరు చెప్పే వేదాంతం వినలేక ఈ ముసలి ప్రాణం విసిగిపోయింది. సరే, ఆ వెండి రూపాయలు ఎక్కడ దాచారు? వడ్డీకేమైనా ఇస్తారా? వడ్డీకా? ఈ ఊళ్ళో ఎవ్వరూ అప్పు తీసుకోరు. తీసుకున్నా తిరిగివ్వరు. నేను ఆ రూపాయల్ని ఓ బొట్లో మూటగట్టి మన ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు త్వరలో దాయాలని నిర్ణయించాను. సీతమ్మ ఆశ్చర్యంగా, చెట్టు త్వరలోనా? ఇదేం బుద్ధండి? ఇంట్లో మన కళ్ళ ముందే దాచుకోవచ్చు కదా. ఇంట్లోనా? నీకు బుద్ధుందా సీతమ్మ? మన ఇంట్లో గోడలు బయటల వారున్నాయి. దొంగలు సులువుగా వచ్చి కన్నమేస్తారు. ఆ మర్రి చెట్టు త్వర అయితే ఎవ్వరికీ అనుమానం రాదు. నేను ఇన్నాళ్ళు నా సంపాదనంతా అక్కడే దాస్తున్నాను తెలుసా? అది నా సొంత బ్యాంకు. సీతమ్మ నవ్వుతూ, అవునా, భలే పని చేశారు. అయితే ఈ 15 రూపాయలు కూడా తీసుకెళ్లి ఇప్పుడే ఆ త్వరలో వేసిరండి. రేపు ఉదయం అయితే అందరూ చూస్తారు. సరే,
నువ్వింట్లో ఉండు, నేను ఈ చీకట్లో వెళ్ళి పని ముగించుకొనొస్తాను. రంగయ్య కూడా తన మూట తీసుకుని చెట్టు వైపు బయలుదేరాడు. అర్ధరాత్రి సమయం, కటిక చీకటి. భద్రయ్య చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అదే సమయానికి రంగయ్య కూడా వ్యతిరేక దిశ నుండి వచ్చాడు. చీకట్లో ఇద్దరూ చెట్టు తొర్ర దగ్గర ఒకరికొకరు గుద్దుకున్నారు. భద్రయ్య భయంతో వణుకుతూ మూటను గట్టిగా పట్టుకుని, అమ్మో, ఎవరిది? దెయ్యమా భూతమా? ఈ చెట్టు దగ్గర దెయ్యాలున్నాయని ఊళ్ళో అంటారు, నిజమేనా? దెయ్యం గారు, నన్ను వదిలేయండి, నా దగ్గరేమీ లేదు. రంగయ్య కూడా అంతే భయంతో, దెయ్యం కాదురా బాబు, మనిషిని. నువ్వెవరు? ఈ అర్ధరాత్రి వేళ నా చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు? ఒకరికొకరు చూసుకొని అవాక్కయ్యారు. ఏంటి రంగయ్య బాబా, నువ్వా? ఈ అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? చేతిలో మూట ఏదో ఉన్నట్టుంది. నువ్వేమన్నా నా మూటను దొంగిలించడానికి వచ్చావా? దొంగిలించటమా? నీ మోకం చూడు, నువ్వే పెద్ద దొంగలా ఉన్నావు. నేనేదో గాలి పీల్చుకుందామని ఇక్కడికొస్తే నువ్వు నా మీద పడ్డావు. చేతిలో ఆ నల్లటి మూట ఏంట్రా భద్రయ్య? భద్రయ్య తడబడుతూ, అది దేవుడికి మొక్కుకోవడానికి కొబ్బరికాయలు తెచ్చానులే బావా. అర్ధరాత్రి చెట్టుకి కొబ్బరికాయలు కొడతారా? అబద్ధాలు ఆడబాకు భద్రయ్య, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నువ్వు కూడా నాలాగే పిసినారేవిగా. ఈ చెట్టు త్వరలో డబ్బులు దాచుకోవడానికి వచ్చావు కదూ, నిజం చెప్పు. భద్రయ్య షాక్ అవుతూ, ఏంటి, నీకు ఈ చెట్టు త్వర గురించి తెలుసా? అంటే నువ్వు కూడా నీ డబ్బు ఇక్కడే దాచావా? నా స్థలంలో నువ్వు డబ్బులు దాస్తావా? నీ స్థలమా? ఈ మర్రి చెట్టు ఏమైనా నీ తాత వాటాదా? నా జీవితకాలపు సంపాదన అంతా ఈ త్వరలోనే ఉందిరా. ఎన్నాళ్ళు నేను ఒక్కనే ఈ చెట్టును వాడుకుంటున్నాను అనుకున్నాను. నువ్వు కూడా ఇందులో దూరుతున్నావా? అంతలో అక్కడికి రాజమ్మ, సీతమ్మ కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. తమ భర్తలు ఎంతకీ రాకపోవడంతో వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఏమండి భద్రయ్య గారు, ఏమైంది? ఈ రంగయ్య గారితో గొడవేమిటి? మన కాసులు జాగ్రత్తగా పెట్టారా లేదా? ఏమండి రంగయ్య గారు, ₹6 మూట ఇంకా త్వరలో వేయలేదా? ఈ భద్రయ్య గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓసి పిచ్చిదానా రాజమ్మ, మన గుట్టు రట్టయింది. ఈ రంగయ్య గారు కూడా వాడి డబ్బంతా మన చెట్టు త్వరలోనే దాస్తున్నాడంట. ఇన్నాళ్ళు మనం ఈ త్వరని మనమే వాడుకుంటున్నాం అనుకున్నాం. రాజమ్మ నెత్తి కొట్టుకుని, అయ్యో దేవుడా, అంటే ఈ చెట్టు త్వరలో మన డబ్బు వీళ్ళ డబ్బు కలిసిపోయాయా? వీళ్ళవి ₹2, మనవి బంగారు కాసులు. ఇప్పుడు ఎవరివి ఏవో ఎలా తెలుస్తాయి? వీళ్ళు మన బంగారం కాజేస్తే. సీతమ్మ కోపంగా, ఏమే రాజమ్మ, మీ బంగారం మేము కాజేస్తామా? మా వెండి నాణాల మూట చాలా పెద్దది. మీ కాసులు ఎంతుంటాయో ఏంటో. మా మూట ఎర్ర గుడ్డలో కట్టుంది. కావాలంటే ఇప్పుడే తీసి చూద్దాం. ఎవరివి వాళ్ళు పంచుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అవును, ఇప్పుడే తేలిపోవాలి. నా మూటలన్నీ నేను తీసుకుంటాను. పదభద్రయ్య, చెట్టు త్వరలో చేయిబెట్టి మన మూటలు బయటకు తెద్దాం. ఇక్కడ దాచడం ఇక ఏమాత్రం సురక్షితం కాదు. మీలాంటి వాళ్ళు వస్తే నా డబ్బులకి రక్షణ లేదు. భద్రయ్య, రంగయ్య ఇద్దరూ చేతులు పైకి మడిచి చెట్టు తొర్ర దగ్గరికి వెళ్లారు. తొర్ర చాలా పెద్దగా ఉంది. భద్రయ్య ముందుగా చెయ్యి పెట్టాడు. ఎంత లోపలికి పెట్టినా అతనికి ఏమీ తగలలేదు. భద్రయ్య భయంతో చెమటలు కక్కుతూ, ఏంటి రంగయ్య బాబా, నా చేతికి ఏమీ తగలటం లేదు. తొర్రేమో చాలా లోతుగా ఉంది. ఇక్కడంతా ఖాళీగా ఉంది. నా పాత ముట్టలు ఎక్కడా? పక్కకి జరగరా. నువ్వు కావాలని నాటకాలు ఆడుతున్నావు. లోపల మూటలు పట్టుకుని లేవంటున్నావు. నన్ను చేయి పెట్టనివ్వు. రంగయ్య చెయ్యి పెట్టి లోపలంతా వెతికాడు. వణుకుతూ చేతిని బయటికి తీసి, అరెరే, ఇదిగో నా చేతికేవో చెదపురుగులంటిని. గుడ్డ మూటలెయ్యి. నా వెండి నాణాలేవి? రాజమ్మ భయంగా లాంతరు వెలుగును తొర్ర లోపలికి చూపిస్తూ, అబ్బో అటు చూడండి, మొన్న వచ్చిన భారీ వర్షాలకు ఈ చెట్టు తొర్ర అడుగు భాగం కుళ్ళిపోయి భూమిలోకి పెద్ద రంధ్రం పడింది. అంటే మనం కట్టిన గుడ్డ మూటలను చెద పురుగులు తినేశాయా? అందులో ఉన్న నాణేలన్నీ ఆ రంధ్రం గుండా భూమి అడుగుకి ఏ చెట్టు వేళ్ల లోపలికో జారిపోయాయన్నమాట. మన డబ్బులు మట్టిలో కలిసిపోయాయి. భద్రయ్య కన్నీళ్లతో, ఏంటి, నా 10 ఏళ్ల సంపాదన భూమి పాలైపోయిందా? నేను కడుపు కట్టుకొని పాత బట్టలేసుకొని పస్తులుండి దాచుకున్న డబ్బంతా మట్టిలో కలిసిపోయిందా? ఓ దేవుడా, ఎంత అన్యాయం చేశావయ్యా. నా పరిస్థితి కూడా అంతేరా భద్రయ్య. పగలు రాత్రి కష్టపడి కనీసం
పండక్కో కొత్త బట్ట కూడా కొనకుండా దాచిన ₹100 ఆ చెట్టు వేళ్ళకి ఎరువైపోయినాయి అనమాట. మనం సర్వస్వం కోల్పోయామా? రాజమ్మ తల పట్టుకుని ఏడుస్తూ, ఏమిటి భద్రయ్య గారు, ఇదంతా మన స్వయంకృతాపరాధం. పక్కవాడికి సాయం చేయలేదు, కనీసం మనం కడుపు నిండా తినలేదు. డబ్బు దాచుకుని చివరికి చెట్టు త్వరలో పడేశాం. అది మనకు దక్కలేదు, ఎవరికీ ఉపయోగపడలేదు. అవును రాజమ్మ, ఈయన కూడా అంతే. పాలమ్మి వచ్చిన డబ్బుతో కనీసం ఇంట్లో పండుగ నాడు పరమాన్నం వండనివ్వలేదు. అంతా తీసుకెళ్లి ఈ తొర్రకేమైపోయారు. పిసనారితనంతో మనం బ్రతికుండి కూడా చచ్చిన వాళ్ళలాగే బ్రతికాము. ధనం అనేది వాడుకోవడానికి, దానం చేయడానికి. మనం దాన్ని గుట్టల్లా దాచుకుంటే ప్రకృతి దాన్ని మట్టిలో కలిపేసింది. భద్రయ్య కళ్ళు తుడుచుకుంటూ, రంగయ్య బావా, సీతమ్మ చెప్పింది అక్షరాల నిజంరా. ఈరోజు మనం ఆస్తిని పోగొట్టుకోవాలా? మన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం. తినకుండా తినిపించకుండా దాచిన డబ్బుకి చదల బట్టకి ఇంకేం అవ్వద్ది? మనం బతికున్నప్పుడే ఆ డబ్బుతో నలుగురికి సాయం చేసుంటే కనీసం పుణ్యం దక్కేది. నిజమే భద్రయ్య, ఈ చెట్టు తొర్ర మన ఆస్తిని మింగేయలేదు, మన కళ్ళు తెరిపించింది. దేవుడు మనకి గట్టి బుద్ధి చెప్పాడు. ఇక నుండి నేను పిసినారిగా బతకను. నా చేతిలో ఉన్నంతలో నేను సంతోషంగా బతుకుతాను. ఈరోజు మనం పడ్డ బాధ రేపు మరెవ్వరూ పడకూడదు. ఇప్పటికైనా మతొచ్చిందా మీకు? చేతిలో ఉన్న 10 బంగారు కాసులు, 15 వెండి రూపాయలు కూడా ఆ త్వరలో పారేయండి. మరి వాటిని కూడా మట్టిలో కలపండి. వద్దొద్దు రాజమ్మ, వాటిని పారేయను. వాటితో రేపు ఉదయాన్నే వెళ్ళి మంచి కూరగాయలు, బియ్యం, పప్పులు కొని ఊరందరికీ భోజనం పెడదాం. ఇన్నాళ్ళు ఈ ఊరు పిసినారి గ్రామం అనిపించుకుంది. రేపటి నుంచి దాన్ని దానగుణాల గ్రామంగా మార్చేద్దాం. ఏమంటావు బావా? అద్భుతమైన మాట చెప్పావు భద్రయ్య. నా ₹15 కూడా విందు కోసమే ఖర్చు చేస్తాను. ఈ రాత్రికి మనందరం ప్రశాంతంగా పడుకుందాం. ఏ భయమూ లేకుండా కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కొత్తగా బతకడానికి ఓ జీవితం ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర భద్రయ్య, రంగయ్య గ్రామస్తులందర్నీ సమావేశపరిచారు. రాజమ్మ, సీతమ్మ కూడా అక్కడే ఉన్నారు. గ్రామస్తులారా, నిన్న రాత్రి మా జీవితాల్లో పెద్ద సంఘటన జరిగింది. మేమిన్నాళ్ళు కూడబెట్టిన సంపదంతా మర్రి చెట్టు త్వరలో దాచాం. కానీ అదంతా చదలుబట్టి మట్టిలో కలిసిపోయింది. మొదట ప్రాణం పోయినంత బాధేసింది. కానీ ఆ తర్వాతే ఓ నిజం తెలిసింది. అవును సోదరులారా, సంపద అనేది వాడుకోవడానికి. మనం పస్తులుండి పక్కవాడికి సాయం చేయకుండా దాచుకుంటే అది మట్టిలోనే గలుస్తుంది. ఈరోజు మేం మా చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ముతో మీకందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మన ఊరి పేరు లోబిపల్లె. కానీ ఇకపై మనమెవరూ లోబులుగా ఉండకూడదు. ఒకరికొకరు సాయం చేసుకుందాం. కష్టపడి సంపాదించిన దాన్ని సంతోషంగా అనుభవిద్దాం. మనకు ప్రాణం ఉన్నప్పుడే ఆ డబ్బుకు విలువ. మనం చచ్చాక ఆ డబ్బు మనతో రాదు కదా. అందుకే బ్రతికున్నప్పుడే తృప్తిగా తిందాం, ఇతరులకు పెడదాం. ఊరి జనమంతా భద్రయ్య, రంగయ్యల మాటలు విని ఆశ్చర్యపోయారు. ఇద్దరు మహా పిసినారులు రాత్రికి రాత్రే ఇలా మారిపోవడం వారికి నమ్మశక్యంగా లేదు. ఆ మరుసటి రోజు నుండి లోబిపల్లె గ్రామం పూర్తిగా మారిపోయింది. భద్రయ్య, రంగయ్య కుటుంబాలు తమ పిసినారితనం మాని ఆనందంగా బ్రతకడం మొదలుపెట్టారు. ఆ చెట్టు తొర్ర గుట్టు ఊరంతటికీ తెలిసి ఊరి ప్రజలందరూ తాము దాచిన డబ్బును తీసి ఇళ్ల మరమ్మతులు చేసుకోవడం, పండుగలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ పిసినారి గ్రామం కాస్త ఆదర్శ గ్రామంగా మారిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, ధనాన్ని అవసరాలకు వాడుకోకుండా కనీసం కడుపు నిండా తినకుండా దాచిపెడితే అది మట్టి పాలవుతుంది. కూడబెట్టిన సంపద కంటే సంతోషంగా అనుభవించి నలుగురికి పంచడంలోనే నిజమైన ఐశ్వర్యం దాగి ఉంది. పిసినారితనం మనిషి మనశ్శాంతిని హరిస్తుంది. తూర్పు కనుమల అటవీ ప్రాంతంలోని ఒక మారుమూల లోయ. అక్కడ వృక్షగిరి అనే ఒక రహస్య గ్రామం ఉంది. కొన్ని వందల ఏళ్ల నాటి భారీ వృక్షాల కాండాల లోపల తొర్రలలోని గదులుగా మార్చుకుని జనం జీవిస్తూ ఉంటారు. ప్రకృతిని దైవంగా భావించే ఆ ఊరి ప్రజల జీవన శైలి చుట్టుపక్కల ప్రపంచానికి ఒక అద్భుతం. ఆ ఊరిలో కరెంట్ ఉండదు, నిప్పు వాడరు. కేవలం ప్రకృతి సిద్ధమైన వెలుగు, వెచ్చదనంతోనే వీరు జీవిస్తూ ఉంటారు. భవానీ శంకర్ తన వృక్ష నివాసం నుండి బయటకొచ్చి భవానీ శంకర్ ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తూ, ఓ వృక్షదేవతలకు వందనం. ఈ చైత్రమాసం తెల్లవారుజామున
ఈ చల్లని గాలి మా ప్రాణాలకి నూతనోత్తేజాన్నిస్తుంది. భూమి మీద కాకుండా నీ కడుపులో మమ్మల్ని దాచుకుంటున్నందుకు మేమప్పటికీ నీకు రుణపడుంటాం. చూడు సత్యమ్మో, ఈరోజు మంచుతరలు విడిపోతుంటే చెట్లన్నీ స్నానం చేసి ముస్తాబైన దేవతల్లా ఉన్నాయి గదా. సత్యమ్మ లోపల నుండి ఒక వెదురు గ్లాసులో పచ్చని కషాయం పట్టుకొనొస్తూ, అవునండి, ఈ చెట్ల లోపల పడుకుంటే అమ్మ ఒడిలో నిద్రపోయినట్టుంటుంది. బయట ప్రపంచంలో ఇళ్ల కోసం కొండలను పిండి చేస్తున్నాడట. కాని మనం మాత్రం ఈ చెట్ల ఆశ్రయంలో ఎంత సుఖంగా ఉన్నామో. ఇదిగోండి, చెట్ల వేర్ల నుండి వచ్చే స్వచ్ఛమైన నీటితో చేసిన మూలికల పానీయం. ఇది తాగితే రోజంతా ఒంట్లో సెగ ఉండదు. శివ అక్కడికొస్తాడు. అతను ఒక పెద్ద వెదురు పుట్టను మోస్తున్నాడు. అందులోని పచ్చని ఆకులు, రాలిన పండ్లు మరియు కొన్ని మెరిసే పువ్వులు ఉన్నాయి. పెద్దయ్య గారు, ఈరోజు ఉదయం మన వృక్షాల నుండి రాలిన కాయలు పండ్లు సేకరించాను. వృక్షవాసిని మనకిస్తున్న ప్రసాదం ఇది. ఈ చెట్ల బెరడులో ఉన్న తేమ మనకు వేసవిలో కూడా చల్లదనాన్నిస్తుంది. పట్నంలో జనం ఫ్యాన్లు, కూలర్లు అని కొట్టుకుంటున్నారు. ఇక్కడికొస్తే ప్రకృతిచ్చే చల్లదనం ఏంటో వారికి తెలుస్తుంది. అవును శివ, కాని గుర్తుంచుకో, మనం ఏ ఒక్క పచ్చి కొమ్మను కూడా మన స్వార్థం కోసం నరక్కూడదు. రాలిన వాటినే మనం స్వీకరించాలి. ప్రకృతికి మనం ఇచ్చేది గౌరవం అయితే అది మనకిచ్చేది ప్రాణం. అదే మన వృక్షగిరి ధర్మం. కొన్ని రోజుల తర్వాత ఊరి పొలిమేరల్లో ధర్మారావు సింహాచలం దిగారు. ధర్మారావు చేతిలో ఒక పాతకాలపు టేపు, ఒక డైరీ ఉన్నాయి. ధర్మారావు చెట్లను చూసి నోరెళ్లబెట్టి, సింహాచలం, ఒక్కసారి ఈ రావి చెట్టు వైపు చూడు. దాని వ్యాసం కనీసం 20 అడుగులుంటుంది. ఒక్కొక్క చెట్టు 100 టన్నులు ఏ గ్రేడ్ కలపనిస్తుంది. ఈ ఊళ్ళో ఉన్న ఈ 100 చెట్లని నరికేస్తే నా వ్యాపారం కొన్ని కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. ఇక్కడి జనం పిచ్చివాళ్ళు ఈ బంగారం లాంటి చెట్ల లోపల ఇల్లు కట్టుకొని బిచ్చగాలలో బతుకుతున్నారు. సింహాచలం భయంగా చుట్టూ చూస్తూ, అయ్యా యజమాని గారు, ఈ చెట్లు చూస్తుంటే ఎందుకో ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఇవి కేవలం చెట్లు కావు, కొండదేవతల్లాగా ఉన్నాయి. ఇవి ఆ ఆకుల కదలికలు అవి చూస్తుంటే మనం మాట్లాడుకునేది అవి వింటున్నాయేమో అనిపిస్తుంది. అయినా ఇక్కడ నిప్పు వెలిగించరట. వీళ్ళ వంట ఎలా చేసుకుంటారో ఏమిటో, పొగ కూడా రాదు. నాకు ఆకలి వేస్తే నా పరిస్థితి ఏంటి బాబూ? ఒరే సన్నాసి, వాడు వంట చేస్తే నీకేంటి, చేయకపోతే నీకేంటి? మనకు కావాల్సింది ఈ మొద్దులు. ముందుగా ఈ ఊరి పెద్ద భవానీ శంకర్ని కలిసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ అడవిని స్వాధీనం చేసుకుందాం. కావాల్సినంత డబ్బు ఎరవేద్దాం. డబ్బు కనిపిస్తే ఏ మనిషిలోనైనా స్వార్థం కనిపిస్తుంది. పద. భవానీ శంకర్ ఇంటి అరుగు మీద ధర్మారావు, సింహాచలం కూర్చునున్నారు. ఆ అరుగు కూడా ఒక పెద్ద మర్రి చెట్టు ఊడల మధ్యలో సహజంగా ఏర్పడింది. పెద్దయ్య గారు, మీ ఊరు చాలా వెనుకబడి ఉంది. 90లలో కూడా ఇలా చెట్ల లోపల నివసించడం ఏంటి? మీకు పక్కన సిమెంట్ ఇల్లు కట్టిస్తాం, రోడ్లు వేయిస్తాను, టీవీలు తెప్పిస్తాను. దానికి బదులుగా ఈ పాత చెట్లను నాకిచ్చేయండి. ఇవి చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా కూలిపోయి మీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆలోచించండి. మీ గ్రామస్తులందరికీ సగం ధనం ఇస్తాను. భవానీ శంకర్ నిమ్మలంగా నవ్వుతూ, ధర్మారావు గారు, మీకివి కేవలం కలప ముక్కల్లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు వీటిని వ్యాపార కళ్ళతో చూస్తున్నారు. కాని మాకియ్యి మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు ఈ చెట్ల లోపలే బుట్టి ఇక్కడే కాలం చేశారు. మా ఊపిరి, మా ప్రాణం ఈ వృక్షాలే. మీరు ధనం ఇస్తామంటున్నారు, కానీ ప్రాణం పోతే ధనం తిరిగి ప్రాణాన్ని పోయగలదా? ఇల్లు కూలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ ఒక్క చెట్టు చచ్చిపోతే దాన్ని తిరిగి బతికించటానికి మనం 100 ఏళ్ల జీవితం సరిపోదు. ధర్మారావు కోపంగా గొంతు పెంచి, చూడండి భవానీ శంకర్ గారు, నేను మీకు మేలు చేయాలని చూస్తున్నాను. మర్యాదగా ఒప్పుకుంటే సరే, లేదంటే అధికారుల్ని తెచ్చి ఈ అడవిని ప్రభుత్వపరంగా స్వాధీనం చేసుకుంటాను. నా దగ్గరంత పవర్ ఉంది, డబ్బుంది. మీలాంటి వాళ్ళ మాటలు ఇక్కడ సాగో. శివ కోపంగా ముందుకొచ్చి, అయ్యా, ఇక్కడ శాసనాలు చేసేది ప్రకృతి. మీ కండబలం, మీ కాగితాలు ఇక్కడ పనికిరావు. హింస ద్వారా సాధించేదేమీ లేదు. మా గ్రామంలో కత్తి వాడడం మాకు తెలీదు, ఎందుకంటే మాకెవరిని గాయపరచడం ఇష్టం లేదు. మీకు ఈ చెట్ల విలువ తెలియాలంటే ఈ ఒక్క రాత్రి మా ఆతిథ్యం స్వీకరించండి.
అప్పుడు తెలుస్తుంది ఇవి కేవలం కలప కాదని దేవతలని. ధర్మారావు సింహాచలం ఒక రాత్రి వృక్షగిరిలో ఉండాల్సి వస్తుంది. వారికి ఊరివారు ఒక పెద్ద తొర్ర లోపల గదిని కేటాయించారు. ఆ గది లోపల ఎక్కడా కరెంటు లేదు, కాని చెట్టు నుండి వచ్చే సహజమైన మెరుపు తీగలు వెలుగునిస్తున్నాయి. నిప్పు లేకపోయినా ఒక రకమైన వెచ్చదనముంది. గది గోడలు మెత్తగా ఉన్నాయి. సింహాచలం గారెల బుట్ట తీస్తూ, అబ్బో యజమాని గారు, ఈ గది లోపల ఏదో హాయిగా ఉందండి. పరుపు లేకపోయినా నిద్రొచ్చేస్తుంది. ఆ చెట్టు లోపల నీళ్లు ప్రవహించే శబ్దం వింటుంటే మ్యూజిక్లా ఉంది. మన పట్నంలో ట్రాఫిక్ సౌండ్ కంటే ఇదే బావుంది బాబు. ఒక గారె తింటారా? ధర్మారావు విసుగ్గా ఆ గారెను పక్కకు నెట్టి, నిద్రపోరా సన్నాసి. రేపు పొద్దున్నే పట్నం నుండి నా మనుషుల్ని రంపాలను పిలిపించి ఈ చెట్టు మొదలు నరికించేస్తాను. అప్పుడు తెలుస్తుంది దీని సంగీతమేంటో. వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. రేపటితో ఈ వృక్షగిరి నామరూపం లేకుండా చేస్తాను. అర్ధరాత్రైంది. అకస్మాత్తుగా ధర్మారావుకు ఊపిరాడినట్టు అనిపించింది. అతను భయంతో లేచాడు. అతని చుట్టూ ఉన్న గదిలో గాలి నిలిచిపోయినట్టు అనిపించింది. అతను కిటికీ దగ్గరకు వెళ్లి చూశాడు. బయట వృక్షాలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు వింతైన శబ్దాలు చేస్తున్నాయి. ధర్మారావుకు తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, అతడు స్వార్థం కోసం నరిగిన వేలాది చెట్లు, ఆ చెట్ల నుండి రాలిన కన్నీళ్లు గుర్తుకొచ్చి మనసులో ఒక రకమైన ఆవేదన మొదలైంది. అతనికి దయ్యం పట్టినట్టు భ్రమ కలిగింది. ఇక ధర్మారావు గది నుండి బయటికి పరుగు తీశాడు. చీకట్లో అడవిలో దారి తప్పాడు. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు అతన్ని చుట్టుముట్టినట్టు అనిపించాయి. కాని ఏ చెట్టు అతన్ని తాకలేదు. ఏ హింస జరగలేదు. కేవలం అతని మనసులోని అశాంతి అతన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. అతనొక పెద్ద గుంతలో కాలు జారి పడ్డాడు. అది బురద గుంత కాదు, కొన్నేళ్లుగా రాలిన ఆకుల రాశి. ధర్మారావు వణికిపోతూ, బాబోయ్, నన్ను రక్షించండి. ఎవరో నన్ను పట్టుకుంటున్నారు. ఆ చెట్లు నన్ను మింగేస్తున్నట్టున్నాయి. నేను తప్పు చేశాను. ఆ చెట్లని నరకను. నన్ను వదిలేయండి. సింహాచలం, ఎక్కడున్నావురా? అక్కడికి భవానీ శంకర్, శివ లాంతర్లు, మాయా వెలుగులు పట్టుకుని వచ్చారు. వారు ధర్మారావు పరిస్థితి చూసి జాలిపడ్డారు. శివ నెమ్మదిగా ధర్మారావుకు చెయ్యిచ్చి పైకి లేపాడు. ఎక్కడా దెబ్బ తగల్లేదు. రక్తం చుక్క కూడా రాలేదు. ధర్మారావు గారు, ప్రకృతి మనల్ని ఎప్పుడూ భయపెట్టదు. కేవలం మనలోని అహంకారాన్ని అద్దంలా చూపిస్తుంది. మీరీ చెట్లని కలపలాగా శవాలుగా చూశారు. అందుకే మీకు భయం కలిగింది. మేం వీటిని ప్రాణాలుగా, దేవతలుగా చూస్తున్నాం. అందుకే మాకివి అమ్మ ఒడిలా ఉంటాయి. ప్రకృతికి కావాల్సింది మీ ఆస్తులు కాదు, మీ నుండి కొంచెం గౌరవం. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు మెల్లగా వృక్షాల మధ్య నుండి తొంగి చూస్తున్నాడు. ధర్మారావు ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అతను తన టేపును, మ్యాపులను, తన డైరీని అడవిలోనే వదిలేశాడు. పెద్దయ్య గారు, చదువుకున్న నాకంటే ప్రకృతిని ప్రేమించే మీరు గొప్ప జ్ఞానులు. మనిషి బ్రతకటానికి పెద్ద పెద్ద మేడలు అవసరం లేదు. మంచి గాలి, చల్లటి నీడ, ప్రశాంతమైన మనసు ఉంటే చాలు అని అర్థమైంది. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పట్నంలో నేను నరికిన చెట్ల స్థానంలో 10,000 మొక్కలు నాటిస్తాను. ఈ వృక్షగిరిని ఎప్పటికీ ఇలాగే ఉండనిస్తాను. నా కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసుకుంటున్నాను. అయ్యా, మీరు మారటం చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఊళ్ళో ఆకుకూరల పప్పు, రాలిన పళ్ల భోజనం తింటే వచ్చే రుచి మా హోటల్ భోజనంలో లేదండి. ఇకపై నేను కూడా తోటమాలిగా మారిపోతాను. ఆ గారెలు కూడా ప్రకృతికే ఇచ్చేశాను బాబు. ధర్మారావు గారు, మీరు మారటం అంటే ఒక మనిషి మారటం కాదు, ప్రకృతి పట్ల ఒక ఆలోచన మారటం. మా ఊళ్ళోకి ఎప్పుడైనా అతిథిగా రావచ్చు. ఇక్కడ ఉన్న ఇల్లు చెట్లకి భారం కావు. అవి చెట్లతో కలిసి బ్రతుకుతున్నాయి. వృక్షగిరిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఊరి ప్రజలందరూ భవానీ శంకర్ ఇంటి ముందు గుమికూడారు. ఎక్కడా నిప్పు వాడకుండానే ఊరి ప్రజలు సూర్యరశ్మితో వేడెక్కే నీటిని, సహజ సిద్ధమైన ఆహారాన్ని భుజిస్తూ హాయిగా గడుపుతున్నారు. ధర్మారావు ఇప్పుడు ఆ ఊరి అభివృద్ధికి, అంటే చెట్లను కాపాడడానికి తన వంతు సహాయం చేస్తున్నాడు. చూశారా, హింసతో సాధించలేనిది ప్రేమతో సాధ్యమైంది. కత్తి పట్టకుండానే, రక్తం చిందించకుండానే ఒక మనిషి మనసుని ప్రకృతి మార్చేసింది. అభివృద్ధంటే చెట్ల నరకటం కాదు, వాటితో కలిసి జీవించటం. అదే నిజమైన నాగరికత. నిజమే భవానీ శంకరం, ఈరోజు వృక్షగిరి విజయం పొందింది.
ప్రకృతికి తలొంచినోడు ఎప్పుడు తలెత్తుకొని బతుకుతాడని ధర్మారావు నిరూపించాడు. ఆ దట్టమైన అడవిలో భారీ వృక్షాల మధ్యలో ఆనందంగా జీవిస్తున్న ప్రజలు కనిపిస్తారు. ప్రకృతి మరియు మనిషి మధ్య ఉండాల్సిన సమతుల్యతను ఆ గ్రామం నిరూపించింది. అహంకారం ఎప్పుడు ప్రకృతి ముందు తలవంచాల్సిందేనని, ఆత్మీయతే బంధాలను బలపరుస్తుందని ఆ పల్లెటూరి గాలి కూడా గుసగుసలాడుతోంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి మనకు దైవంతో సమానం. మనం దాన్ని కాపాడితే అది మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇక రెండవదిగా, అహంకారం వినాశకరం. ధనం, అధికారం శాశ్వతం కాదు. ప్రకృతి ముందు మనిషి ఎంత బలవంతుడైనా చిన్నవాడే. ఇక మూడవదిగా, నిజమైన ఆనందం. సుఖ సంతోషాలు కాంక్రీట్ భవంతుల్లో లేవు. మనం ప్రేమించే మనుషుల మధ్య, మనం గౌరవించే ప్రకృతి ఒడిలో ఉన్నాయి. ఇక చివరిగా, సామాజిక బాధ్యత. తప్పు తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడంలోనే నిజమైన మనిషితత్వం దాగి ఉంది.